బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా మక్తల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. హిందూ ధార్మిక సంస్థలు, హిందూ ఐక్య వేదిక మక్తల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరుల్ రవికుమార్ పాల్గొన్నారు. మక్తల్ పట్టణంలో అధిక సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి మద్దతు పలికి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంగ్లాదేశ్లో ముస్లిం మతోన్మాదులు హిందువుల పట్ల చేస్తున్నటువంటి దాడులను, అఘాయిత్యాలను, మహిళల పట్ల, ముఖ్యంగా హిందూ మహిళల పట్ల చేస్తున్నటువంటి అత్యాచారాలను ఖండిస్తూ మక్తల్ పట్టణంలో మన ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉంటూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా సమర్థంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ వెనుకనే ఉన్నాము. మేము ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులని, అదేవిధంగా కుహానా లౌకికవాదులను ఒక ప్రశ్న అడుగుతున్నాము. ఎక్కడో ప్రపంచంలో ఏ పాలస్తీనాలోనో, ఏ ఇంగ్లాండ్లోనో, ఇరాక్లోనో ముస్లింల పైన చిన్న వాక్యం వెళ్ళినా కూడా మీరు ఈ దేశంలో ర్యాలీలు, నిరసనలు చేస్తారే. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పట్ల ఇన్ని దాడులు జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా లౌకికవాదులు, ఈ సెక్యులరిస్టులు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ దేశంలో సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ హిందువులపైన దాడులను కనీసము ఖండించిన పాపాన పోలేదు. కనీసము సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన కూడా పాపాన పోలేదు. ఎందుకు మీకు హిందువులు అంటే అంత కోపం? హిందువులు మీకేమైనా అన్యాయం చేశారా? ఈ దేశం ఇంత సుభిక్షంగా, ఇంత సెక్యులర్గా, ఇంత శాంతియుతంగా ఉందంటే కారణం హిందువులే కదా. ఈ హిందువులు ఈ దేశంలో ఉండడం ఇష్టం లేదా? ఈ హిందువులో ఉండి శాంతి సామరస్యాలకు ఉండడం మీకు ఇష్టం లేమో? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న కుహానా రాజకీయ ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ విధంగా హిందూ వ్యతిరేక విధానాలు పాటిస్తే దేశంలో నుండి పార్టీలన్నీ మాయమైపోయే పరిస్థితి వస్తుంది. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి కూడా తరిమి వేస్తుంది. అదేవిధంగా ఇదే చర్యలు కొనసాగితే దేశం నుండి అనేక రాష్ట్ర హిందువులు మాయమయ్యే పరిస్థితి